563 పోస్టులతో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ విడుదల. పాత అభ్యర్థులకు ఫీజు లేదు. మే నెలలో ప్రిలిమ్స్. సమతామూర్తి వేడుకలకు సీఎంకు చిన్నజీయర్ ఆహ్వానం. ఢిల్లీకి రేవంత్, భట్టి, శ్రీధర్ బాబు రేపు కేంద్ర మంత్రులతో భేటీ. ఎల్లుండే మహాజాతర. భక్తులతో పోటెత్తుతున్న మేడారం. పనులు పూర్తి చేశాం, అందరూ వీఐపీలేనన్న మంత్రులు. సింగరేణి మొదటి స్కిల్ సెంటర్ మందమరిలో ప్రారంభం. కార్మికుల పిల్లలకు ఎంతో మేలవుతుందన్న వివేక్. బీఆర్ఎస్ తో పొత్తని అంటే చెంప పగలగొట్టాలని కిషన్ రెడ్డి ఫైర్. రేపు 5 చోట్ల నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర మొదలు. బూతులు మాట్లాడే లీడర్లకు పోలింగ్ బూత్లో బుద్ధి చెప్పాలి. అసెంబ్లీ, పార్లమెంట్లను కొందరు అపహాస్యం చేస్తున్నారన్న వెంకయ్య. కేంద్రం ప్రతిపాదనలపై రైతు సంఘాల మధ్య చర్చలు. అన్ని పంటలకు ఎంఎస్పీ ఇవ్వాలంటూ రైతుల డిమాండ్. గతంలో రక్తం పారే చోట ఇప్పుడు రెడ్ కార్పెట్ తెచ్చాం. దేశ అభివృద్ధిని ఎవ్వరూ అడ్డుకోలేరన్న ప్రధాని మోదీ. ఆదివాసీ కాబట్టే రాష్ట్రపతిని అయోధ్యకు రానియలేదు. అదానీ తప్ప మోదీకి దళితులు కనిపించరన్న రాహుల్. చండీగఢ్ మేయర్ ఎన్నికలో అక్రమాన్ని ఒప్పుకున్న ఆర్ఓ. ఆఫీసర్ని ప్రాసిక్యూట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం. పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. మొత్తం 563 పోస్టులకు ఈ నెల 23 నుంచి దరఖాస్తులు తీసుకోనుంది. మే, జూన్లో ప్రిలిమినరీ, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. గతంలో అప్లై చేసుకున్న వాళ్లంతా ఫీజు లేకుండా దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది టీఎస్పీఎస్సీ. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. 563 పోస్టులతో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ నెల 23 నుంచి ఆన్లైన్ అప్లికేషన్లకు అవకాశం కల్పించింది. మార్చి 14వ తేదీ వరకు దరఖాస్తులకు ఛాన్స్ ఇచ్చింది. మార్చి 23 నుంచి మార్చి 27 వరకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. పరీక్షకు 7 రోజుల ముందు హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. మే లేదా జూన్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు కమిషన్ తెలిపింది. అర్హులంతా గ్రూప్ 1 కు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. పాత వాళ్లు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవాలని సూచించింది. అయితే గతంలో అప్లై చేసుకున్న వాళ్లు ఫీజు కట్టాల్సిన అవసరం లేదని బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. 46 ఏళ్ల లోపు అర్హులంతా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. అయితే యూనిఫామ్ పోస్టులకు వర్తించదు. గత సర్కార్ ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ను రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. గతంలో 503 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. ఓసారి పేపర్ లీక్ తో పరీక్ష రద్దు కాగా తర్వాత నిర్వహించిన పరీక్షకు బయోమెట్రిక్ తీసుకోలేదనే కారణంతో హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు తీర్పుపై పాత బోర్డు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అయితే కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత బోర్డును ప్రక్షాళన చేసింది. అదనంగా 60 గ్రూప్ 1 పోస్టుల్ని ప్రకటించింది ప్రభుత్వం. అంతకుముందు సుప్రీంకోర్టులో కేసును టీఎస్పీఎస్సీ విత్డ్రా చేసుకుంది. కమిషన్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటున్నట్లు కోర్టు చెప్పడంతో కొత్త నోటిఫికేషన్ కు అడ్డంకులు తొలగాయి. దీంతో ఫ్రెష్ గా నోటిఫికేషన్ ఇస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటు విడుదల చేసింది. యుద్ధ ప్రాతిపదికన మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. త్వరలో వర్క్ విభజన చేయాలని సూచించారు. సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి రేపు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఇటు జిల్లాల పర్యటనలు, వరుస రివ్యూలతో మంత్రులు బిజీగా గడిపారు. వీలైనంత త్వరగా మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకోసం అధికారుల పని విభజన చేయాలని ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై హైదరాబాద్ హెచ్ఎండిఏలో సమీక్ష చేసి అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు సీఎం. మూసీ రివర్ బౌండరీ లొకేషన్ స్కెచ్ తో పాటు పలు వివరాలు సీఎం కు వివరించారు అధికారులు. వెంటనే మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు రేవంత్. సిటీలో చారిత్రాత్మక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు త్రిదండి చిన్నజీయర్ స్వామి. హైదరాబాద్ లోని రేవంత్ నివాసంలో ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
సమతా కుంభ్ 2024 బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎంను ఆహ్వానించారు చిన్నజీయర్. రామానుజాచార్య 108 దివ్య దేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నామని వివరించారు. రామానుజుల జీవిత విశేషాలను సీఎంకు తెలిపారు చిన్నజీయర్. తెలంగాణను నెంబర్ 1 గా చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు. రాష్ట్రంలో పెట్టుబడులకు విదేశాల నుండి అనేక కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని వివరించారు. విదేశీ కంపెనీలను ప్రోత్సహించడం వల్ల అనేక మందికి ఉపాధి దొరుకుతోందన్నారు. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో అపోలో మైక్రో సిస్టమ్ లిమిటెడ్ 3వ దశ ప్రారంభం పనుల కోసం భూమి పూజ చేశారు మంత్రి శ్రీధర్ బాబు. ఐటీ రంగాల్లో మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షతో ఇంకా 10 రేట్లను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే మా ప్రయత్నం ఉంటది. ఈరోజు అందుకోసమే అందరినీ కూడా కోరుతా ఉన్నాం. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో పాటు మేము పారిశ్రామికవేత్తలు అవుతామని చిన్న స్థాయిలో ఉన్న వారికి కూడా వారికి అన్ని విధాలా తోడ్పాటు చేయాలని కొత్తగా ఎంఎస్ఎంఈ పాలసీని కూడా తీసుకురాబోతాం. పేదలకు అండగా ఉండేందుకే కాంగ్రెస్ సర్కార్ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందరికీ వైద్యం అందుబాటులో తెచ్చేందుకే ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచామన్నారు. సినీ కార్మికుల కష్టాలను తెలుసుకుంటానన్న మంత్రి కార్మికులకు 3 ఎకరాల్లో ఇల్లు కట్టిస్తామని చెప్పారు. 3.5 ఎకరాలకు నానగ్రామ్ కూడా ప్రైమ్ స్థలం ఉన్నది. గతంలో మిస్యూజ్ అయితే దాన్ని రిజిస్ట్రేషన్ ఆపించి అక్కడ పేద ఆర్టిస్టులకు ఇల్లు కట్టించే ఫ్లాట్స్ నానగ్రామ్ కూడా అంటే చాలా ఒక్కొక్క ఫ్లాట్ 2 కోట్లు ఉంటుంది. 3.5 ఎకర్స్లో ఫ్లాట్స్ కట్టియాలనే ఆలోచనతో గతంలో ఉన్న రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఆపేసి కొత్తగా ప్లాన్ చేస్తున్నాను. శాంతియుత వాతావరణంలో రంజాన్ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. రంజాన్ పండుగ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. రివ్యూ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ హాజరయ్యారు. మిడ్మానేరు ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఉపాధి అవకాశాలపై కూడా చర్చలు జరుపుతున్నామన్నారు. 6 గ్యారంటీలలో మిగతా 4 త్వరలోనే అమలు చేస్తామన్నారు. హామీలు అమలు చేద్దామంటే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని, అయినా అమలు చేస్తున్నామని తెలిపారు. కరీంనగర్ కు ఎవరెన్ని నిధులు తీసుకువచ్చారో చర్చకు సిద్ధమా అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కి సవాల్ విసిరారు మంత్రి పొన్నం. చరిత్రలో వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా మనందరం తప్పకుండా ఎప్పుడు చరిత్రకారుడే. ఆనాడు స్వాతంత్ర ఉద్యమం నుంచి దానికంటే ముందు కూడా అనేక సందర్భాల్లో పోరాటం చేసినటువంటి పుణ్య పురుషులు ప్రాణాల సైతం లెక్కించక ఉన్నటువంటి పరిస్థితులల్లో ఈరోజు మనం వాళ్ళందరికీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. గిరిజనుల కోసం అనేక చట్టాలు, పథకాలు తీసుకువచ్చిన ఘనత కాంగ్రెసేనన్నారు మంత్రి పొంగులేటి. ఖమ్మం జిల్లా కూస్మంచి మండల కేంద్రంలో జరిగిన సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు పొంగులేటి. సేవాలాల్ పోరాటాన్ని గుర్తించి ఫిబ్రవరి 15వ తేదీని సెలవు దినంగా ప్రకటించామని చెప్పారు. ప్రజలకు మంచి చేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు పొంగులేటి. ఆలోచనలు ఉన్నాయి కాబట్టే మహానుభావుడయ్యారు, దేవుడయ్యాడు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో బంజారాలు మొత్తం కూడా కాంగ్రెస్ పక్షాన 3 రంగుల జెండా పట్టుకుని నిలబడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా. ఢిల్లీలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సూర్జేవాలా కుటుంబ సభ్యుల వివాహానికి హాజరు కానున్నారు. రేపు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు రేవంత్ రెడ్డి. నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్, హర్దీప్ సింగ్ పూరితో భేటీ కానున్నారు. ఎల్లుండి నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర 24న ముగుస్తుంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి మేడారం పండుగను 110 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. జాతర ప్రారంభానికి ముందే దాదాపు 50 లక్షల మంది భక్తులు వనదేవతల్ని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు మంత్రి సీతక్క. మేడారం మహా జాతరకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర మంత్రులు, కలెక్టర్, జిల్లా యంత్రాంగం ప్రధాన జాతరకు కావాల్సిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంత్రి సీతక్క మేడారంలోనే ఉంటూ ప్రధాన జాతరకు కావాల్సిన ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూలు చేస్తున్నారు. ఇప్పటికే 50 లక్షల మందికి పైగా జాతరకు తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక ప్రధాన జాతర జరిగే రోజుల్లో అంతకు రెట్టింపు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
గత 2 నెలల నుంచి మేడారం జాతరకు భక్తులు పోటెత్తారని చెప్పారు మంత్రి సీతక్క. 15 రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం మొదలైందన్నారు. మంత్రి పొంగులేటితో కలిసి మేడారం జాతర పనుల్ని పరిశీలించారు సీతక్క. సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. రష్ ఎక్కువగా ఉండటంతో భక్తులు స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పారు. మేడారానికి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు మంత్రి సీతక్క. అధికారుల మీద ఇటు కలెక్టర్ గారు, అదేవిధంగా రెవెన్యూ, ఇతర పోలీసు, ఐటీడీఏ, ఇతర శాఖలందరూ కూడా 2 నెలల నుంచి ఇక్కడే ఉండి నిరంతరం పనులను పర్యవేక్షించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసినందుకు వారి యొక్క శ్రమకు మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాక్సిమం బస్సు రూట్ అనేది చాలా దగ్గరగా భక్తులకు, అంటే గుడికి దగ్గరగా బస్సు రూట్ వస్తుంది. అల్కగా రావచ్చు. విఐపీలు వచ్చినా కూడా తాడవాయి కాన్నో లేదా ఏటు నాగారం కాన్నో లేదా ములుగుల్లో కూడా మీ వెహికల్స్ పక్కన పెట్టి అక్కడి నుంచి ఇక్కడ బస్సులలో వచ్చినా కూడా, ఎందుకంటే అప్పటికప్పుడు దర్శనానికి వచ్చిపోయేటోళ్ళు. ఓకే, మీరు ఇక్కడ ఉండి ఒక పూట ఉంటాము, వంట చేసుకుంటాము, దేవుడికి మొక్కులు ఉంటాయి అనుకున్న వాళ్లకు సరే మేము ఏ రకంగా చేస్తాము. సమ్మక్క సారలమ్మ దీవెనలతో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. భక్తులకు ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చిన భక్తులందరినీ వీఐపీలుగానే ట్రీట్ చేస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మేడారం జాతర కోసం ఇప్పటికే 110 కోట్లు కేటాయించామన్నారు మంత్రి పొంగులేటి. ఆ సమ్మక్క సారలమ్మ వారి దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా కని విని ఎరగని రీతిలో గౌరవ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా అక్క సీతక్క వారి గైడెన్స్ తో అధికారులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇంకా చాలా మంది అధికారులు వారికి సహకారంతో ఎప్పుడూ గతంలో కని విని ఎరగని రీతిలో ఈ సమ్మక్క సారలమ్మ జాతరను జరుపుకోబోతున్నాం. ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం మహా జాతర జరగనుంది. వన దేవతల్ని దర్శించుకునేందుకు మొత్తం 15 కిలోమీటర్ల పొడవు ఉండే 48 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఉచిత బస్సులతో 50 లక్షల మంది పైగా మహిళలు అమ్మవార్లను దర్శించుకునే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. 10 ఏళ్లలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రజల్ని మోసం చేశాయని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. హిట్లర్ను తలపించేలా మోదీ పాలన ఉందని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గత బీఆర్ఎస్ సర్కార్ అవినీతి పాపాల పుట్ట పగులుతోందన్నారు. అవినీతి చేసిన ఎవరినీ తమ ప్రభుత్వం వదలదని వార్నింగ్ ఇచ్చారు హస్తం నేతలు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిశారు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య. ప్రజాభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాజయ్యకు శాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు డిప్యూటీ సీఎం బట్టి. గత ప్రభుత్వ పాపాల పుట్ట పగులుతుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. శాఖల వారీగా మంత్రులు రివ్యూ చేస్తుంటే అసలు విషయాలు బయటకు వస్తున్నాయన్నారు. ఇరిగేషన్ పై మంత్రి ఉత్తమ్ శ్వేతపత్రం విడుదల చేస్తే బీఆర్ఎస్ నేతల నోట మాట రావడం లేదన్నారు మహేష్ కుమార్ గౌడ్. మా మంత్రులు శాఖల వారీగా సమీక్షలు చేస్తా ఉంటే దిమ్మ తిరిగేటటువంటి వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి. పుట్టలుగా అవినీతి పేరుకుపోయినటువంటి సందర్భం. ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాదు, ఏ డిపార్ట్మెంట్ చూసినా విచ్చలవిడిగా అవినీతి, ఒక పద్ధతి పాడు లేకుండా ఇష్టారాజ్యంగా జీవోలిచ్చి ప్రజల సొత్తును దండుకున్నటువంటి పరిస్థితి. 70 రోజుల్లో 3 శ్వేతపత్రాలు ఇచ్చినాం. ముఖ్యంగా ఇరిగేషన్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్వేతపత్రం ఇస్తే అసలు దిమ్మ తిరిగే నిజాలు బయటకు వస్తే హరీష్ రావు గారు దిమ్మ తిరిగిపోయి అసలు ఏం మాట్లాడాలో మాట్లాడకూడదన్న స్థితిలో మాట్లాడే పరిస్థితి. హిట్లర్ పాలనను తలపించేలా ప్రధాని మోదీ పాలన ఉందన్నారు కాంగ్రెస్ నేత నిరంజన్. రాముడి పేరు చెప్పి మోదీ దేశంలో ద్వేషాన్ని పెంచుతున్నారని విమర్శించారు. నల్లధనాన్ని బయటకు తెస్తానన్న మోదీ ఎంత నల్లధనాన్ని బయటకు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు నిరంజన్. తన అహంకారాన్ని, అహంభావాన్ని ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పార్టీపై తిట్ల పురాణాన్ని చదివిండ్రు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యక్తపరిచినటువంటి పరుష పదజాలం పట్ల వ్యతిరేకిస్తూ తీవ్రంగా ఖండిస్తుందన్న మాట మనవి చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సింగరేణి సీఎండీ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. ప్రైవేట్ సెక్టార్ కంటే పబ్లిక్ సెక్టార్ చాలా కష్టమన్నారు. ఇంత త్వరగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. యువతలో స్కిల్ ను బయటకు తీసి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు వివేక్. పబ్లిక్ సెక్టర్ లో చాలా ఇబ్బందులు ఉంటాయి. నోట్ పుటప్ చేయాలి, మళ్ళీ డైరెక్టర్ క్లియర్ చేయాలి, మళ్ళీ సీఎండీ దగ్గర పోవాలి, మళ్ళీ కావాలంటే ఒక్కోసారి మంత్రి దగ్గర పోవాలి, ఒక్కోసారి ముఖ్యమంత్రి దగ్గర పోవాలి. అంటే అన్ని స్టేజెస్ ఉంటాయి అన్నమాట పబ్లిక్ సెక్టర్ లో. ఆ సేఫ్ గార్డ్స్
ఏదైతే ప్రాసెస్ ఉన్నదో అది కొంచెం టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే సిఎండి గారు నిర్ణయం తీసుకొని లేదు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలని చెప్పి వారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్పారు. ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పరామర్శించారు. కాంగ్రెస్ యువనేత విశాఖ ఇండస్ట్రీస్ జేఎండీ గడ్డం వంశీప్రసాద్. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మణ్ కు ఉదయం హైదరాబాద్ నుంచి ధర్మపురి వెళ్తుండగా కారు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ప్రమాదానికి గురైంది. ఘటనలో లక్ష్మణ్ కు స్వల్ప గాయాలయ్యాయి. బీఆర్ఎస్ బీజేపీ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ తో పొత్తు అనే వాళ్ల చెంప చెళ్లుమనిపించాలన్నారు. తెలంగాణలో 17 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు ఎంపీ లక్ష్మణ్. తనకు అహంకారం ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించారు ఎంపీ అరవింద్. లోక్సభ ఎన్నికల టార్గెట్ గా విజయ సంకల్ప యాత్రల ప్రచార రథాలు ప్రారంభించారు కిషన్ రెడ్డి. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎవరితో పొత్తులుండవని మరోసారి క్లారిటీ ఇచ్చారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో 17 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. మెడ మీద తలకాయ లేనోడు బీఆర్ఎస్ తో పొత్తులపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మునిగిపోయిన పార్టీ అని, కాంగ్రెస్ మునుగబోతున్న పార్టీ అని విమర్శించారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ స్టేట్ పార్టీ ఆఫీసులో బీజేపీ విజయ సంకల్ప యాత్ర వివరాలను మీడియాకు వెల్లడించారు కమలం నేతలు. ఎవడైనా మెడ మీద తలకాయ ఉన్నాడు మా పార్టీ రాజకీయ పరిస్థితి చూసిన తర్వాత టీఆర్ఎస్ తోటి కలుస్తామని ఎవడని అనుకుంటే మూర్ఖులు వాళ్ళు. ఆ పనికిరాని మాట పెద్ద స్పందించాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో స్వతంత్రంగా పోటీ చేస్తుంది. 17 సీట్లకు పోటీ చేస్తాము, మెజార్టీ సీట్లు గెలుస్తాము. మునిగిపోయే నావను పట్టుకోము. ఇప్పుడు కూడా ఈ రోజు కాదు, ఏ రోజు కూడా టీఆర్ఎస్ తో కలవలే. ఏముంది ఇప్పుడు టీఆర్ఎస్ దగ్గర కలవడానికి? ఎవ్వరు కూడా ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పార్టీ విజయ సంకల్ప యాత్రలు చేపట్టింది. యాత్రలకు వెళ్లే ప్రచార రథాలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రారంభించారు. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర ప్రచార రథాలకు ప్రత్యేక పూజలు చేశారు. స్వయంగా ప్రచార రథాన్ని నడిపి ప్రారంభించారు. కార్యక్రమానికి అస్సాం, గోవా ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హాజరయ్యారు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి రాష్ట్రంలో 11 రోజుల పాటు 4238 కిలోమీటర్ల వరకు విజయ సంకల్ప రథయాత్రలు కొనసాగనున్నాయి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర పేరుతో రేపటి నుంచి తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించే విధంగా యాత్ర ప్రారంభిస్తా ఉన్నాం. యాత్రలు రేపు ప్రారంభమైన తర్వాత 2వ తేదీ వరకు కొనసాగుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో 3వసారి కేంద్రంలో అధికారంలో రాబోతా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి కాంగ్రెస్ రాద్ధాంతం తప్ప చర్యలు లేవని విమర్శించారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. గత ప్రభుత్వ అవినీతిపై సిబిఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు లేఖ రాయడం లేదన్నారు. ఏనాడైనా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎంపీలు పోటీ చేయడానికి కూడా సిద్ధంగా లేరని వివరించారు. ఏ ఒక్క ఎన్నికలైనా బీజేపీ, బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయా? ఇదే కాంగ్రెస్, బీఆర్ఎస్ మీరు కలిసి స్థానిక సంస్థల్లో పోటీ చేశారు, అసెంబ్లీలో పోటీ చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ స్వయంగా కేంద్ర మంత్రిగా కొనసాగినాడు. ఎందుకు ఇవాళ కాళేశ్వరం మీద ఇంత రాద్ధాంతం చేస్తున్న వాళ్ళు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి దాన్ని సిబిఐ ద్వారా విచారణ జరపండి చెప్పి ఎందుకు రాయలేకపోతున్నారు? ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పరాభవం తప్పదు. బీఆర్ఎస్ కూడా కనుమరుగు, మునిగిపోయిన పడవ. కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అహంకారం ఉందని ఎలా అన్నారో చెప్పాలని అరవింద్ ప్రశ్నించారు. ఆయనకు మర్యాద ఇస్తూ నమస్కారాలు పెడుతున్నందుకు అహంకారం ఉందని మండిపడ్డారు. 2014 నుంచి తనకు ఇవే చివరి ఎలక్షన్స్ చెప్పిన జీవన్ రెడ్డి మళ్లీ 2023లో ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు అరవింద్. జీవన్ రెడ్డి అంకుల్, నాకు అహంకారం అని మీ తమ్ముడు ఏదో ప్యాంప్లెట్లు వంచి చేపించి ఏదో వంచిపించిండట. అంకుల్, నాకు అహంకారం ఎందుకు అనిపించింది అంకుల్? మీరు ఎక్కడ కనబడ్డా నాకు అందరి ముందర మీకు పొంగి ఆశీర్వాదం తీసుకుంటా మీ దగ్గర. అందుకని అహంకారం అనిపించింది నాకు. మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. మనం ఇద్దరం ఎలక్షన్లు కొట్లాడినా కూడా నేను వచ్చి మీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని కొట్లాడాలి. అట్లా హుందాగా చేసుకోవాలి రాజకీయాలు. వినరా అంకుల్? మీ తమ్ముడికి ఎప్పుడు జరా ఈ చిల్లర పనులు పని చేయమని.